ప్రభుత్వం నాణ్యమైన మద్యం సరసమైన ధరలకే అందించాలనే ఉద్దేశంతో నూతన మద్యం పాలసీని అమలులోకి తీసుకువస్తుందని, అందులో భాగంగా ప్రైవేటు వ్యక్తులకు మద్యం షాపులు లాటరీ విధానంలో కేటాయించడం జరుగుతుందని ప్రకాశం జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ షేక్ కాజా మొహిద్దీన్ తెలిపారు. షాపుల కేటాయింపులో వస్తున్న వదంతులను ఔత్సాహిక వ్యాపారవేత్తలు ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. కలెక్టరేట్లోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ కాజా మొహిద్దీన్ నూతన మద్యం పాలసీని వివరించారు. ప్రస్తుత ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త విధానంలో లైసెన్స్ కాల పరిమితి 2 సంవత్సరాలుగా నిర్ణయించడం జరిగిందని, జిల్లా వ్యాప్తంగా 171 షాపులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొన్ని రోజులుగా మద్యం షాపులకు ఆన్లైన్, ఆఫ్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో 169 షాపులకు 796 దరఖాస్తులు నిన్నటి వరకు వచ్చాయని పేర్కొన్నారు. సింగరాకొండ పరిధిలో 2 షాపులకు ఇంతవరకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదని చెప్పారు. ఈ నెల 11వ తేదీ ఉదయం 8 గంటలకు లాటరీ పద్ధతిలో మద్యం షాపులకు కేటాయించడం జరుగుతుందని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కాజా మొహిద్దీన్ తెలియజేశారు. నా పేరు ఎస్కే ఖాజా మొహిద్దీన్ అండి. నేను గత నెల 25వ తేదీన ఇక్కడ డిస్ట్రిక్ట్ ప్రొఫెషనల్ ఎక్సైజ్ ఆఫీసర్గా ఛార్జ్ తీసుకున్నాను. ప్రభుత్వం వచ్చేసి 3736 షాపులు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి నోటిఫై చేశారు. అందులో గీత కార్మికులకి 340 షాపులు వచ్చేసి రిజర్వ్ చేయడం జరిగింది. ఆ గీత కార్మికుల షాపులతో పాటు ప్రీమియర్ షాపులు అని చెప్పేసి 12 షాపులు ప్రభుత్వం అనౌన్స్ చేసింది. ఈ రెండింటికి వచ్చేసి ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత వాటికి సపరేట్గా గైడ్లైన్స్, రూల్స్ ఇవ్వబడతాయి. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ మద్యం విధానంలో భాగంగా 2 సంవత్సరాలకి లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రైవేటు షాపుల ద్వారా మద్యాన్ని అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా మా ప్రకాశం జిల్లాకి 171 షాపులు వచ్చేసి నోటిఫై చేశాము గెజెట్లో. ఈ 171 షాపులకు గాను ఇప్పటి వరకు మనకు 796 అప్లికేషన్లు వచ్చాయండి. 169 షాపులకి అప్లికేషన్లు రావడం జరిగింది. 2 షాపులకు వచ్చేసి సింగరాయకొండలో వచ్చేసి ఇది నిన్నటి వరకు 2 షాపులు వచ్చేసి ఇంకా ఎవరు వేయలేదండి. ఈరోజు అన్నీ భర్తీ అయిపోతాయి. మేము మద్యం వ్యాపారస్తులతో చాలామందితో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఈ పాలసీ మాకు చాలా అనుకూలంగా ఉందని చెప్పేసి ఔత్సాహికులంతా ముందుకు వస్తున్నారు. కారణం ఏంటంటే గతంలో ఒక మండలంలో పలానా ఊర్లో షాప్ అంటే ఆ ఊర్లో మాత్రమే షాపును వచ్చేసి పెట్టాల్సి వచ్చేది. ఇప్పుడు మండలాన్ని ఒక యూనిట్గా తీసుకున్నారు. అంటే మండలంలో 3 షాపులు, 2 షాపులు లేదా ఎన్ని షాపులు అయితే ప్రకటించిందో ప్రభుత్వము, ఆ షాపులు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. వాళ్ళు బుద్ధి పుట్టినట్టుగా పక్కపక్కనే పెట్టుకోవచ్చు, లేదా నచ్చిన ఊర్లో పెట్టుకోవచ్చు. అదేవిధంగా నగర పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్లో గతంలో వార్డుల వారీగా పెట్టేవాళ్ళు షాపులు. ఫలానా వార్డు అంటే ఆ వార్డులోనే పెట్టాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ వార్డులు లేకుండా ఆ పరిధిలో వాళ్ళు ఎక్కడైనా సరే షాప్ పెట్టుకోవచ్చు. ఈసారి 4 స్లాబులు ఇచ్చారండి. ఈ 4 స్లాబుల్లో 10,000 జనాభా కంటే తక్కువ ఉన్న మండలాల్లో వచ్చేసి 50 లక్షలుగా లైసెన్స్ ఫీజు ఉంది. 10,000 దాటి 50,000 మధ్యలో ఉండే మండలాల్లో వచ్చేసి 55 లక్షలు. ఈ 50,000 దాటి 5 లక్షల మధ్యలో ఉంటే 65 లక్షలు. 5 లక్షలు దాటితే పట్టణాల్లో వచ్చేసి 85 లక్షలు. మా జిల్లాలో వచ్చేసి 85 లక్షల స్లాబ్ లేదండి. 55 లక్షల స్లాబ్ కింద 51 షాపు, ఈ 65 లక్షల స్లాబ్ కింద 120 షాపులు వచ్చాయండి. ఇది ఒకటి. మేజర్గా ఏంటంటే గతంలో ఇప్పటికి మార్పులు ఏంటంటే గతంలో వచ్చేసి ఒక వ్యక్తికి ఒక షాపు మాత్రమే కేటాయించేవాళ్ళు. అంటే అతను ఎన్ని చోట్ల వేసినా ఒక షాపు అతనికి లాటరీలో రాగానే మిగిలినవి అన్నీ అతనికి సంబంధించిన అప్లికేషన్లు జిల్లా మొత్తం మీద లేదా రాష్ట్రం మొత్తం మీద తీసేసేవాడు. ఇప్పుడు అలా లేదండి. ఒక వ్యక్తి ఎన్ని అప్లికేషన్లు అయినా వేసుకోవచ్చు, అతని పేరుతో ఎన్ని లైసెన్స్లు వచ్చినా అతను నిర్వహించుకోవచ్చు. గతంలో లైసెన్స్ ఫీజు సంవత్సరానికి వచ్చేసి 3 విడతలుగా చెల్లించేవారు. ఇప్పుడు వచ్చేసి 6 విడతలుగా చెల్లించవచ్చు. అంటే ప్రతి 2 నెలలకు ఒకసారి అతను మిగిలిన లైసెన్స్ ఫీజుని చెల్లించుకోవచ్చు. గతంలో ఒక వ్యక్తి ఎవరైతే అప్లికెంట్ ఉన్నాడో అతను ఖచ్చితంగా లాటరీ జరిగే చోటికి రావాల్సి ఉంటుంది. అతను రాని పక్షంలో అతని నంబరు కాయిన్ వచ్చేసి పక్కన పెట్టేసేవాడు. ఇప్పుడు అతను రాకపోయినా లాటరీ అయితే తీయడం జరుగుతుంది. తర్వాత అతను వచ్చి కట్టుకోవచ్చు, లేదా అతని తరపున అతని సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చి ఒక వ్యక్తిని వచ్చేసి పంపించవచ్చు. ఇవి వచ్చేసి మేజర్ మార్పులు. ఇక్కడ
నానా రకాల వదంతులు వినపడుతున్నాయండి. దయవుంచి ఏ వదంతుల్ని నమ్మొద్దు. మీరు స్వేచ్ఛగా అప్లికేషన్ వేసుకోండి. చాలా పారదర్శకంగా లాటరీ తీయడం జరుగుతుంది. అది కలెక్టర్ మేడం గారి ఆధ్వర్యంలో పారదర్శకంగా జరుగుతుంది. ఈ మొత్తం వీడియో తీయబడుతుంది. ఈ వీడియోని జరుగుతున్నటువంటి లాటరీ జరుగుతున్న విధానాన్ని పై అధికారులు వచ్చేసి మానిటరింగ్ చేస్తుంటారు హెడ్ ఆఫీస్ నుంచి. కాబట్టి మా విన్నపం ఏంటంటే మీకు స్వేచ్ఛగా అప్లికేషన్లు వేసుకోండి. ఎన్ని షాపులు వచ్చినా మీ పేరుతో తీసుకోండి. రెండవది ఏంటంటే ఎన్జిఓ హోమ్ దగ్గర విండో పెట్టాము. కరెక్ట్గా 8 o'clockకి ఫస్ట్ డ్రా తీయడం జరుగుతుందండి. కాబట్టి అప్లికెంట్స్ అందరూ కూడా 1 గంట ముందుగానే వచ్చి చెక్ చేసుకోవాల్సింది. వాళ్ళ పేర్లు గీళ్ళు అన్నీ చదువుతుంటాము, ఏ షాప్కి ఎంతమంది వేసారని అవన్నీ చెక్ చేసుకోవడానికి 1 గంట ముందుగా వెన్యూకు చేరుకోమని చెప్పి మనవి చేస్తున్నాం మీ ద్వారా. ఎందుకంటే ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయినా పోదాంలే అనుకున్నా ఇబ్బంది పడకుండా ముందుగానే ఒక 1 hour ముందుగా రమ్మని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. ఈ అప్లికేషన్ వేసే విధానం వచ్చేసి ఆన్లైన్ ఉందండి, ఆఫ్లైన్ కూడా ఉందండి. ఆన్లైన్లో వచ్చేసి మీకు ఆర్టీజీఎస్ ద్వారా కానీ నెఫ్ట్ ద్వారా కానీ నెట్ బ్యాంకింగ్ ఉంటే మీరు మీ ఇంట్లో నుంచే మీరు చేసుకోవచ్చు. జస్ట్ వితిన్ ఏ మినిట్ వచ్చేసి మీకు అయిపోతుంది. ఫస్ట్ ఏంటంటే డిస్టిక్ సెలెక్ట్ చేసుకుంటాము, యూనిట్ కార్పొరేషనా మున్సిపాలిటీ ఏదో మండలమా సెలెక్ట్ చేసుకుంటాము. దాని తర్వాత గెజెట్ సీరియల్ నెంబర్ని సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు వచ్చే నెఫ్ట్ ద్వారా 2 lakhs పే చేస్తారు. పే చేస్తానే ఆటోమేటిక్గా మీకు వచ్చేసి మా వెబ్సైట్ ఇచ్చున్నాము. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీకు క్లిక్ చేస్తాను ఏంటంటే పేమెంట్ అడుగుతుంది. పేమెంట్ అవుతాను ఏంటంటే మీ అడ్రస్ వచ్చేసి దాంట్లో ఫిల్ చేస్తారు. ఫిల్ చేసిన తర్వాత మీకు వచ్చేసి ఎంట్రీ ఫామ్ వస్తుందండి. అంటే మన లాటరీ జరిగే చోటికి వెళ్ళడానికి ఎంట్రీ ఫాము వస్తుంది. అది తీసుకొని జస్ట్ వితిన్ మినిట్లో మీరు అంటే 2 lakhs ఉంటే మీరు వచ్చేసి ఐడి కార్డు ఉంటే నేరుగా వచ్చేసి లాటరీ దగ్గర వెళ్ళడం ఒక పద్ధతి. రెండో పద్ధతి అంటే 2 lakhs డీడీ డిస్ట్రిక్ట్ ప్రొవిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ ప్రకాశం పేబుల్ ఎట్ ఒంగోలు అంటే నా పేరుతో తీసుకుంటే ఈ డీడీ తీసుకొని మన 10 ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో కూడా మేము వచ్చేసి కౌంటర్లు పెట్టున్నాము. నెట్ సెంటర్లలో కూడా చాలా చోట్ల వచ్చేసి మేము ఫ్లెక్సీలు కట్టి అందరికి చెప్పున్నాము ప్రాసెస్ చేయండి వస్తే అని చెప్పేసి. మా స్టేషన్కి వెళ్తే అక్కడ వచ్చేసి ఒక ఎంప్లాయర్ బ్యాంక్ ఎంప్లాయర్ని కలెక్టర్ మేడం గారు అన్ని స్టేషన్లకు ఇచ్చారు. ప్లస్ డిజిటల్ అసిస్టెంట్ అని కూడా ఇచ్చున్నారు. మా సిబ్బంది అందరూ ఉంటారు. వాళ్ళ సహకారంతో మీరు వెంటనే అక్కడ వచ్చేసి అప్లై చేసుకోవచ్చండి. ఆఫ్లైన్ ఉంది, ఆన్లైన్ ఉందండి.